చిరంజీవి. చిరంజీవి గారు, నిన్న మొన్నటి నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ఇష్యూ పైన మిమ్మల్ని రియాక్ట్ అవ్వమని అడగడానికి నా క్వశ్చన్, మీరు చూసారా స్మితా సబర్వాల్? చూసాను మేము ఆ ట్వీట్ని. సో ఫస్ట్ థింగ్, ఆమె ఒక బ్యూరోక్రాట్. సో మేము కూడా ఆల్రెడీ 2000 బ్యాచ్ స్టూడెంట్ ఆమె ప్రిపేర్ అయ్యారు కదా. సో ఆ ట్వీట్ వినంగానే నాకు ఫస్ట్ థింగ్ ఫీల్ అయ్యేది, ఆమె ఎందుకు అంత క్రిటిసైజ్ చేయాల్సిన నీడ్ ఏంటి, ఎందుకు క్రిటిసైజ్ చేశారు, ఏ పర్పస్ పైన మమ్మల్ని డిజబిలిటీ కమ్యూనిటీని ఎందుకు క్రిటిసైజ్ చేశారు. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆమె ఏ అంటారు కదా, ఏ ప్రాతిపదికన ఆమె మమ్మల్ని క్రిటిసైజ్ చేశారు. సో అలా చూస్తే కన్నా నేను ఒక యూపీఎస్ యాస్పిరెంట్గా ఆమెను ఒక 5 క్వశ్చన్స్ మాత్రం నేను అడుగుతా, నాకు దానికి ఆన్సర్ కావాలి నాకు. సో మీరు ఏ పర్స్పెక్టివ్ మాట్లాడనేది నా క్వశ్చన్ చేస్తున్నా. ఫస్ట్ థింగ్, ఒక యూపీఎస్ యాస్పిరెంట్ డైలీ 13 to 14 అవర్స్ మినిమం మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వాలి, మ్యాక్స్. సో అందులో మీరు జనరల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు 14 అవర్స్. ఆ ప్రిపేర్ అవ్వడానికి ఫిజికల్గా చాలా స్టామినా ఉండాలి, అంటే మెంటల్ స్టామినా కూడా ఉండాలి. సో మీరే సమ్టైమ్స్ రిగ్రెట్ ఫీల్ అవుతారు, ఫిజికల్గా మీరు కూడా సమ్టైమ్స్ స్ట్రెయిన్ అవుతారు. కానీ మేము మా కమ్యూనిటీ పీపుల్స్ ఎంత, వాళ్ళు కూడా అప్పటికే వాటిని 12 అవర్స్ కూడా, మోర్ దెన్ 12 అవర్స్ వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ టాప్లో ర్యాంక్స్ తీసుకొస్తున్నారు. నాట్ ఓన్లీ మా కేటగిరీలో కాదు, టాప్ జనరల్లోనే వాళ్ళు ర్యాంక్ని క్రాక్ చేస్తున్నారు. ఇరా సింగల్ మ్యామ్ టాప్ 1 ర్యాంకర్. సో అండ్ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఆల్ ఇండియా సివిల్స్ ర్యాంక్స్నే వాళ్ళు క్రాక్ చేస్తున్నారు. సో దానికి ఏమంటారు అంటే, మేము రిజర్వేషన్ కాకుండా మేము ఓపెన్ కేటగిరీలో మేము ర్యాంక్ని క్రాక్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు మీరు ఏ క్రైటీరియా బేస్ చేసుకుని మాకు ఈ కోటా వద్దు అవసరం అన్నట్టు మీరు చేస్తారు. అండ్ థింగ్ ఈజ్, మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈవెన్ ఈ మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3 అవర్స్ ఎగ్జామ్ రాయాలి. కంటిన్యూగా 3 అవర్స్ ఎగ్జామ్ రాయడం అనేది నార్మల్ పీపుల్స్కి హైలీ ఇంపాసిబుల్. కానీ అటువంటి మేము రాస్తున్నాం కదా. అంటే మీరు ఏ బేస్ చేసుకొని మీరు మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. 2022లో సుప్రీంకోర్టు ఐపీఎస్ కానీ, ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానీ, ఇండియన్ రైల్వే పోలీస్ సర్వీస్ కానీ ఆప్ట్ చేసుకోవచ్చు అని వెడిక్ట్ ఇచ్చారు అత్యున్నత న్యాయస్థానం. అంటే మీరు ఒక బ్యూరోక్రాట్గా దాన్ని ఎట్లా మర్చిపోయారు, అంటే దాన్ని ఎట్లా మీరు ఒక బ్యూరోక్రాట్ దాన్ని చేయడం కరెక్టానా? అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ మీరు ఏ విధంగా మీరు దీన్ని ఉల్లంఘిస్తున్నారు, ఉల్లంఘించినట్లే కదా. సివిల్ సర్జన్ అండ్ ఒక పైలట్ మీరు కామెంట్ చేశారు. నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు ఇండియా, వరల్డ్లో, మన ఇండియాలో లేకపోవచ్చు, వరల్డ్లో ఉన్నారు కదా. సో మినిమం ఒక నాలెడ్జ్ ఉంటుంది మీకు. ఆ నాలెడ్జ్ బేస్ చేసుకుని మీరు ఎలా చెప్పారు? ఎందుకంటే నాకు ఆ నేమ్ తెలియదు, బట్ 2 hands ఉండవు ఆమెకి, తనకి. సో తన 2 hands లేకుండానే 2 legsతో ఫ్లైట్ పైలట్గా వర్క్ చేస్తున్నారు అని ఒక పర్సన్ ఉన్నారు. ఆమె ఆ పర్సన్ ఎయిర్లైన్స్కి CEO, హీఈస్ ఆల్సో డిసేబుల్డ్. సో మీరు ఏ బేస్ చేసుకొని మీరు చేస్తున్నారు? oncologist. సో ఆయన కూడా మన పద్మశ్రీ అవార్డు, ఆయనకి ఎట్లా ఇచ్చారు మరి? అంటే వీళ్ళందరూ మర్చిపోయి, అంటే వీళ్ళందరూ క్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు సివిల్ సర్వెంట్గా పక్కన పెడితే ఒక అరుణ సిన్హా 2 legs లేకుండానే ఎవరెస్ట్ని అధిరోహించారు. ఒక సైంటిస్ట్ ఉన్నారు స్టీఫెన్ హాకింగ్, ఆయన కూడా రికార్డు సృష్టించారు. అంటే వీళ్ళందరూ మర్చిపోయి మీరు ఏ విధంగా మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు? ఎంతవరకు ఇది కరెక్ట్? అండ్ థింగ్ ఈజ్, ఇంకోటి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 16 clause 1 అందరికీ రిజర్వేషన్స్ ఉన్నది. సో మాకు రిజర్వేషన్ ఉంది కదా, మీరు ఇట్లే చేసుకుంటున్నారు. అండ్ ఈవెన్ రీసెంట్ కేసెస్లో మా డిజబిలిటీ కేటగిరీని బేస్ చేసుకొని ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతున్నారు. మరి అటువంటి వాళ్ళని మీరు ఎందుకు కామెంట్ చేయట్లేదు, మమ్మల్ని ఎందుకు కామెంట్ చేస్తున్నారు? అంటే మీరు వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు, ఆ కేసుని డైవర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని మీరు ఫోకస్ చేస్తున్నారు. మీరు వాళ్ళని యాజ్ ఏ బ్యూరోక్రాట్గా మీరు క్వశ్చన్ చేయాలి. అంటే ఒక సివిల్ సర్వెంట్ మమ్మల్ని మా కేటగిరీని ఉపయోగించుకొని దాన్ని మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. మీరు దాన్ని మిస్యూజ్ చేశారు. ఆల్రెడీ కేసు జరుగుతుంది రీసెంట్గానే, పూజా కేట్కర్. సో అది రియల్గా ఫేక్ డిజబిలిటీనే ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని మీరు చేయడం ఎంతవరకు కరెక్ట్? వాటిని మీరు క్వశ్చన్ చేయండి, మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? అసలు క్వశ్చన్ చేయవలసిన అవసరం ఏంటి? అంటే చాలా మంది మీలాంటి వాళ్ళు ఇన్ని అవర్స్ చదువుకుంటున్నాము అని అంటున్నారు కదా, డిస్క్రిమినేషన్ ఏ స్థాయిలో ఉంది మీకు సొసైటీలో? ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇలా రియాక్ట్ అయింది అని చెప్పి ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఎదుర్కొంటున్న హడల్స్ ఏంటి? యా మ్యామ్, యాజ్ ఎ డిజబిలిటీ క్యాండిడేట్గా నేను గత 5 years నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఈవెన్ మాకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కానీ మెయిన్స్ ఎగ్జామ్లో కానీ మాకు సపరేట్ సెంటర్ని ఇస్తున్నారు. వై? బికాస్ మాకున్న
ప్రాబ్లమ్స్ని మేము సమ్టైమ్స్ ఎక్స్ప్రెస్ చేయలేం, అంటే ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేయలేం మేము. ఎందుకంటే ఒక వీల్ చైర్ పర్సన్ ఉంటారు, ఒక బ్లైండ్ పర్సన్ ఉంటారు, ఒక ఆర్థోపెడిక్ పర్సన్ ఉంటారు. వీళ్ళకి కావాల్సిన మినిమం బేసిక్స్ నీడ్స్ మేము ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి. సో మీకు అవన్నీ తెలుసు యాజ్ ఎ బ్యూరోక్రాట్గా. మీరు అవన్నీ ఒక నార్మల్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చేసారంటే దానికి ఒక వాల్యూ, అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి తెలియపోవచ్చు. కానీ మీరు యాజ్ ఎ బ్యూరోక్రాట్గా ఉండి మీరు మా ప్రాబ్లమ్స్ తెలుసు, మీకు తెలుసుకుని మీరు అట్లా ఓవర్ కామెంట్ చేయడం అనేది బై బర్త్ నుంచి నేను నాకు ఇది బై బర్త్ నాకు 100 దీంతో అలవాటు అయింది. బట్ నేను సమ్ టైమ్స్ ఫీల్ హార్డ్, బట్ దాన్ని ఓవర్కమ్ చేసుకుంటే డైలీ 4 hours ఆన్సర్స్ రాస్తా. మాకు ఎగ్జామ్స్ ఇస్తుంది టైం, యూపీఎస్సీ 1 hour ఎక్స్ట్రా మెయిన్స్లో. కానీ దాన్ని తీసుకోము, 3 hours ప్రిపేర్ అవ్వాలి. బికాస్ ఆఫ్ మేము మీతోనే కాంపిటేట్ చేయాలి. మాకు కేటగిరీ ఉంది కదా, మాకు ఎవ్రీ ఇయర్ 30 to 40 పోస్టులు ఉన్నాయి కదా అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి మేము ఓవర్కమ్ చేసుకుని టాప్లో నిలుస్తున్నాం. దానికి మీరు ఏమంటారు? ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్తో మీరు రాస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో మీకు వచ్చే ఇబ్బందులు, ఎస్పెషల్లీ చాలా మంది 2 hands ఉన్న లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు, బట్ మీరు ఒక హ్యాండ్తో మెయిన్స్ టైంలో మేము ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 3 hours, ఆఫ్టర్నూన్ 3 hours రాయాలి. మా ఫ్రెండ్స్ చాలా మంది, చిరంజీవి మాకు హ్యాండ్ పెయిన్ వస్తుంది చిరంజీవి, బట్ హౌ యూ కెన్, నువ్వు ఎట్లా ఓవర్కమ్ చేయగలుగుతున్నావు అంటే మెంటల్ ఎబిలిటీ. మేము ఫిజికల్ వీక్ అయి ఉంటే సమ్ టైమ్స్, బట్ దాన్ని మేము ఓవర్కమ్ చేసి మీతో కాంపిటేట్ చేస్తున్నాం. ఎట్లా మేము చేస్తున్నాం అంటే మేము అంటారు కదా, దేవుడు ఒకటి తీస్తే ఇంకోటి ఇస్తాడని. మేము అయ్యి ఉండొచ్చేమో అది మేము, ఎందుకంటే మాకు లోపం పెట్టవచ్చు దేవుడు శారీరకంగా, బట్ మేము దాన్ని ఓవర్కమ్ చేసి మీతో కాంపిటేట్ అవుతున్నాం. ఇంకా సో ఐ రిక్వెస్ట్ యూ మ్యామ్, ఇటువంటి కామెంట్లు చేసే ముందు మాకు బ్యూరోక్రాట్ కాబట్టి ఆలోచించి మీరు ఒక 1 day ఆర్ సమ్ అవర్స్ మీరు మా కమ్యూనిటీ పీపుల్తో కమ్యూనికేట్ అవ్వండి, అది సర్వీస్ చేయండి మీరు యాజ్ ఎ బ్యూరోక్రాట్గా. సో అప్పుడు రియల్ గ్రౌండ్ లెవెల్ ఏముందో తెలుస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా మ్యామ్, అంటే ఫీల్డ్ వర్క్లు చేయగలుగుతారని. ఐ కెన్ కదా, అంటే సమ్ పీపుల్ చేయకపోవచ్చు, బట్ ఐఎమ్ డిజబుల్, బట్ ఐ కెన్ వాక్. అందరూ మెన్షన్ చేశారు కదా, యూపీఎస్సీలోనే మెన్షన్ చేశారు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్స్, ఎవరు ఐపీఎస్కి ఎలిజిబుల్, అదే ఆల్ ఇండియా సర్వీస్కి ఎవరు ఎలిజిబుల్ కాదు, ఎవరు ఎలిజిబుల్ అన్ఎలిజిబుల్ అని చెప్పారు. దానికి కూడా క్రైటీరియా ఇచ్చారు, సిట్టింగ్ అని, వాకింగ్, సీయింగ్, ఆర్ 2 hands పనిచేస్తున్నా లేవని ఇచ్చారు. అండ్ దాన్ని బేస్ చేసుకొని యూపీఎస్సీ ఇస్తుంది కదా. సో కెన్, సో మీరు దాన్ని జడ్జ్ చేయకూడదు కదా. సో దీన్ని మీరు యాజ్ ఏ ఒక డిజబుల్డ్ పీపుల్గా రిక్వెస్ట్ చేస్తున్న మీరు ఆ కామెంట్ డిలీట్ చేయండి ఫస్ట్.